జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో హత్య జరిగిన 48 గంటల్లోనే భార్యను హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని సర్విరెడ్డిపల్లెలో ఈ నెల 10వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసిన ఘటన తెలిసిందే. ఇందులో భాగంగా నేడు భార్యను హత్య చేసిన నిందితుడిని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, పోలీస్ సిబ్బంది తాటిచెర్ల మోటు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమరోలు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నిందితుడు దావీదుకు సర్విరెడ్డి పల్లె గ్రామానికి చెందిన మరియు జ్యోతికి 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారని, అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలను నేపథ్యంలో ఇద్దరు దూరంగా ఉంటున్నారని, భార్య మరియు జ్యోతి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుందని, దావీదుతో మాట్లాడకపోవడం, పిల్లలను పంపకపోవడంతో ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్న దావీదు ఆమెను ఎలాగైనా హతమార్చాలని ఈ నెల 10వ తేదీన గొడ్డలి వెంకట తీసుకెళ్లి పొలాలలో దాక్కుని ఉండగా మరియు జ్యోతి తన చెల్లెలతో కలిసి బహిర్భూమికి వెళ్లగా దావీదు ఆమెను వెంబడించి గొడ్డలతో దారుణంగా నరికి చంపాడని తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజుతో పాటు కానిస్టేబుల్ శివరాం, రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖున మన కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి విలేజ్లో ఒక మర్డర్ జరిగిందనేది మీకు తెలిసిన విషయమే. దానికి సంబంధించి మృతురాలి యొక్క చెల్లెలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మన క్రైమ్ నెంబర్ 37/26 అని కొమరోలు పిఎస్ కేసు కింద మర్డర్ కేసు కింద కేసు కట్టడం జరిగింది. ఆ రోజు మర్డర్ జరిగిన రోజు ఇమీడియట్గా కొమరోలు ఇన్ఛార్జ్ ఎస్ఐ రాచర్ల ఎస్ఐ గారు, నేను, డిఎస్పీ గారు వచ్చి కూడా సీన్ విజిట్ చేశాము. చేసి మంగళగిరి నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్ టీంని కూడా పిలిపించి అక్కడ ఏదైతే నేరానికి ఉపయోగించిన వాడబడిన ఆధారాలు కూడా కలెక్ట్ చేసాము. అన్నీ చేసి కేసు కట్టాము. దానిలో భాగంగా మా ప్రీతం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా మార్కాపూర్ డిఎస్పీ గారు నాగరాజ్ సార్ గారి స్వీయ పర్యవేక్షణలో నేను, కొమరోలు ఎస్ఐ గారు, మా సిబ్బంది అంతా కలిసి ఈ రోజున ఆ నేరానికి పాల్పడ్డ ముద్దాయి దావీదు తండ్రి దేవసహాయం ఏబిఎం పాలెం గిద్దలూరు అనే అతన్ని ఈరోజు మోటు కాడ 11:30 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నేరానికి ఉపయోగించిన గొడ్డల్ని, ఆ రోజు వేసుకున్న దుస్తుల్ని, వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేరానికి పురికొల్పిన విశేషాలు ఏంటంటే, వీళ్ళకి 17 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఇతను ఏబిఎం పాలెం అతను. 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప 16 ఇయర్స్, బాబు 8 ఇయర్స్. అయితే వీళ్ళకి తాగి ఇతను గొడవ పట్టడం, ఆ అమ్మాయితో ఇష్యూలు ఉండటం వల్ల ఆ అమ్మాయి మీద ఇతనికి అనుమానం ఉంది. ఆ క్రమంలో గొడవ పెట్టి కొడతా ఉంటే ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చింది. 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వేరెడ్డిపాలెంలో ఉంటుంది. ఇతను ఇక్కడికి వచ్చినా కానీ ప్రాపర్గా ఉండట్లేదని ఇతను గిద్దలూరు, గుంటూరు, ఒంగోలు, విజయవాడ పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆడకి వెళ్ళి ఒక 10 రోజుల క్రితం 10 రోజుల తర్వాత రావటం, ఆ అమ్మాయితో మాట్లాడాలని గొడవ పెట్టుకోవడం, వెళ్ళటం ఇది జరుగుతుంది. ఈ క్రమంలో ఒక 2 నెలల క్రితం కూడా వచ్చి అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో గొడ్డలు తీసుకొని మెయిన్ డోర్ని కొట్టాడు. ఇతను వస్తాను చూసి వాళ్ళందరూ దాక్కున్నారు. దానికి సంబంధించి మనకేం ఫిర్యాదు రాలేదు. అయితే ఈ క్రమంలో ఇతను 9వ తారీఖు గిద్దలూరు వచ్చాడు. వచ్చే ముందు గుంటూరులో గొడ్డలి కొనుక్కొని సంచిలో పెట్టుకొని వచ్చి గిద్దలూరులో దిగి ఆ నుంచి కొమరోలు వచ్చి 9వ తారీఖు అంతా కొమరోల్లో తాగి తిరుగుతూ ఉన్నాడు. నైట్ కొమరోల్లో బస్ స్టాండ్లో పడుకొని 10వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకుతో మాట్లాడి వాళ్ళ అమ్మ ఎక్కడుందో కనుక్కొని ఆ టయానికి వాళ్ళ డిసీజ్డ్ చెల్లెలు కలిసి నేచర్ కాల్స్కి బహిర్భూమికి వెళ్ళారు. వెంటనే అక్కడికి వెళ్ళి గొడ్డలు తీసుకొని ఆ అమ్మాయిని నరకంగానే చెల్లెలు అడ్డుపడి పట్టుకొని రెస్క్యూ చేయడానికి ప్రయత్నించింది. ఆ అమ్మాయిని కూడా కాలుతో తన్ని గొడ్డలు తగిలింది. ఆ అమ్మాయి కూడా ఇంజరీ అయింది. అప్పుడు పరిగెత్తుతున్న ఆమెని 100 అడుగుల దూరంలో వెంటబడి విచక్షణ రహితంగా తల మీద, చేతులు మొత్తం నరికేశాడు. వెంటనే ఆ అమ్మాయి అక్కడే కుప్పకూలిపోయి విపరీతమైన తీవ్ర గాయాలతో, తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. దీనికి సంబంధించి అతన్ని ముద్దాయిని మనం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 48 అవర్స్లో ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా భార్యాభర్తలు కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. ఏదైనా చట్టాన్ని గౌరవించండి. దీనివల్ల ఇప్పుడు కొడుకులు అతనికి దూరం అయిపోయారు, భార్య లేదు, తల్లిదండ్రులు లేరు, అనాథ. పిల్లలు కూడా నా దగ్గరకు రావట్లేదు, రానియకుండా చేస్తుందనే ఉద్దేశంతో ఇతను కక్ష కట్టి చేశాడు.
చేసినా కానీ పిల్లలు కూడా ఇప్పుడు అతన్ని దేశిస్తున్నారు. కాబట్టి క్షణికావేశానికి లోను కాకుండా ఏం కాకుండా ఈ బంధావయాలని కాపాడుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.